తెలుగు టైటాన్స్ కి అండ్ గుజరాత్ జైంట్స్ కి మధ్య జరిగిన మ్యాచ్ లో టైటాన్స్ టీమ్ 1 పాయింట్ డిఫరెన్స్ తో మ్యాచ్ విన్ అయింది. ఈ మ్యాచ్ చాలా ఇంట్రెస్టింగ్ గా జరిగింది. ఈ మ్యాచ్ ఫస్ట్ హాఫ్ లో గుజరాత్ కెప్టెన్ అయిన షాదులు ఆడలేదు. గుజరాత్ టీమ్ కి కెప్టెన్ గా రాకేష్ ఉన్నాడు. ఫస్ట్ 10 మినిట్స్ లో టైటాన్స్ టీమ్ గుజరాత్ ని డామినేట్ చేసింది. బట్ తర్వాత గుజరాత్ కంబ్యాక్ చేయడంతో ఫస్ట్ హాఫ్ కంప్లీట్ అయ్యే టైం కి టైటాన్స్ టీమ్ 12 పాయింట్స్ స్కోర్ చేసింది అండ్ గుజరాత్ టీమ్ 10 పాయింట్స్ స్కోర్ చేసింది. సెకండ్ హాఫ్ లో మ్యాచ్ చాలా ఇంట్రెస్టింగ్ గా మారింది. ఎందుకంటే షాదులు సబ్స్టిట్యూట్ గా వచ్చాడు, కానీ డిఫెండర్ గా కాదు, రైడర్ గా. వచ్చిన వెంటనే రైడ్ చేశాడు. లెఫ్ట్ కార్నర్ ఉన్న అంకిత్ చైన్ టైల్ అటెంప్ట్ చేసి ఫెయిల్ అవడంతో గుజరాత్ టీమ్ కి 2 పాయింట్స్ వచ్చాయి. నెక్స్ట్ రైడ్ లో షాదులని సూపర్ ట్యాకిల్ చేశారు. బట్ అజిత్ పవార్ మిడ్ లైన్ క్రాస్ చేయడంతో గుజరాత్ కి ఎక్స్ట్రా పాయింట్ వచ్చింది. షాదులు ప్రతిసారి రైడ్ కి వచ్చి పాయింట్ తీసుకెళ్తూ ఉన్నాడు. షాదులు రైడింగ్ కి టైటన్స్ టీమ్ ఆల్అౌట్ అయింది. టైటన్స్ టీమ్ ఆల్అౌట్ అవడంతో గుజరాత్ టీమ్ 4 పాయింట్స్ లీడ్ లోకి వెళ్ళింది. ఈ పాయింట్ ఆఫ్ టైమ్ లో గుజరాత్ టీమే గెలిచేలా కనిపించారు. కానీ ఈ టైంలో షాదులు రైడ్ కి వెళ్లి బోనస్ కి ట్రై చేసిన టైంలో భరత్ కూడా యాంగిల్ హోల్డ్ చేశాడు. ఇది ఈ మ్యాచ్ కి టర్నింగ్ పాయింట్ గా చెప్పొచ్చు. ఎందుకంటే గుజరాత్ టీమ్ లో ఇంకా 4 మెంబర్సే ఉన్నారు. ఈ టైంలో భరత్ కూడా రైడ్ కి వెళ్లి 2 మెంబర్స్ ని అవుట్ చేశాడు. దీనివల్ల టైటన్స్ టీమ్ గుజరాత్ ని ఆల్అౌట్ చేసింది. సో భరత్ చేసిన ట్యాకిల్ వల్ల షాదులు అవుట్ ఆఫ్ ది కోర్ట్ ఉన్నాడు. నెక్స్ట్ రైడ్ కి వెళ్లి మల్టీ పాయింట్స్ కొట్టేశాడు. దీనివల్ల టైటన్స్ టీమ్ లీడ్ లోకి వెళ్ళింది. షాదులను ట్యాకిల్ చేయకపోయి ఉంటే గుజరాత్ టీమ్ ని ఆల్అౌట్ చేయడం కష్టమయ్యేది. నెక్స్ట్ రైడ్ లో విజయ్ మాలిక్ మల్టీ పాయింట్ రైడ్ స్కోర్ చేశాడు అండ్ శుభమ్ షిండే షాదులని ఈజీగా ట్యాకిల్ చేశాడు. దీంతో టైటన్స్ టీమ్ 5 పాయింట్స్ లీడ్ లోకి వెళ్ళింది. గుజరాత్ రైడర్స్ కి బోనస్ పాయింట్స్ ఇచ్చి డిఫెన్స్ లో టైటన్స్ టీమ్ ఎక్కువగా రిస్క్ తీసుకోలేదు. దీంతో మ్యాచ్ కేవలం 1 పాయింట్ డిఫరెన్స్ లా కనిపిస్తుంది. అండ్ లాస్ట్ లో విజయ్ మాలిక్ రైడ్ కి వెళ్లి పాయింట్ కోసం ట్రై చేయకుండా వెనక్కి వచ్చేసాడు. అది డూఆర్ డై రైడ్ కావడంతో గుజరాత్ టీమ్ కి 1 పాయింట్ వచ్చింది. ఈ మ్యాచ్ లో విజయ్ మాలిక్ 19 రైడ్స్ చేసి 7 పాయింట్స్ స్కోర్ చేశాడు. ఇందులో ఎక్కువగా ఎంటీ రైడ్సే ఉన్నాయి. తను ఏకంగా 11 ఎంటీ రైడ్స్ చేశాడు. భరత్ కూడా 17 రైడ్స్ చేసి 8 రైడ్ పాయింట్స్ కొట్టేశాడు. అండ్ క్రూషియల్ టైంలో షాదులను ట్యాకిల్ చేసి 1 ట్యాకిల్ పాయింట్స్ కొట్టేశాడు. డిఫెన్స్ లో శుభమ్ షిండే ఎక్సలెంట్ గా పర్ఫామ్ చేశాడు. తను 5 ట్యాకిల్స్ అటెంప్ట్ చేసి 4 ట్యాకిల్ పాయింట్స్ కొట్టేశాడు. ముందు మ్యాచెస్ లో తను ఎక్కువగా ఫెయిల్ ట్యాకిల్ చేయడం చూసాం. బట్ ఈ మ్యాచ్ లో కేవలం 1 ఫెయిల్ ట్యాకిల్ మాత్రమే చేశాడు. లెఫ్ట్ కార్నర్ లో ఉన్న అంకిత్ 4 ట్యాకిల్స్ అటెంప్ట్ చేసి 3 ట్యాకిల్ పాయింట్స్ కొట్టేశాడు. అజిత్ పవార్ ఈ మ్యాచ్ లో 3 ఫెయిల్ ట్యాకిల్ చేశాడు అండ్ పాయింట్స్ ఏం స్కోర్ చేయలేదు. గుజరాత్ టీమ్ లో షాదులు 8 రైడ్స్ చేసి 6 రైడ్ పాయింట్స్ కొట్టేశాడు. తను కానీ ఫస్ట్ హాఫ్ లో కూడా రైడింగ్ చేసి ఉంటే మ్యాచ్ రిజల్ట్ వేరేలా ఉండేదేమో. ఇది షాదుల్ యొక్క 100th పీకేఎల్ మ్యాచ్. బట్ అన్ఫార్చునేట్లీ ఈ మ్యాచ్ లో షాదుల్ కెప్టెన్ గా లేడు అండ్ స్టార్టింగ్ 7 లో కూడా లేడు. ఆరివర్ధన్ వల్లే ఫస్ట్ హాఫ్ లో కొంతవరకు బాగానే పర్ఫామ్ చేశాడు. తను 11 రైడ్ చేసి 4 రైడ్ పాయింట్స్ కొట్టేశాడు. బట్ సెకండ్ హాఫ్ లో సబ్స్టిట్యూట్ చేశారు. మరి ఈ మ్యాచ్ లో ఏ ప్లేయర్ పర్ఫార్మెన్స్ మీకు బాగా నచ్చిందో కామెంట్ చేయండి. నాకైతే భరత్ పర్ఫార్మెన్స్ చాలా బాగా నచ్చింది. మీరు మరిన్ని పీకేఎల్ ప్రివ్యూ అండ్ రివ్యూ వీడియో చూడాలనుకుంటే మన ఛానల్ ని చెక్ చేయండి. సొంత సబ్స్క్రైబర్స్ లేరు తెలుసా నాకు. ఉంటే నా ఛానల్ కొంటారు లేదా యూట్యూబ్ కొంటారు. సొంత సబ్స్క్రైబర్స్ ఎక్కడ నాకు. నా సబ్స్క్రైబర్స్ అనుకుని సబ్స్క్రైబర్స్ ఇంటికి పరిగెట్టుకుని వెళ్ళిపోయి స్వేచ్ఛ ఉందా నాకు. నా సబ్స్క్రైబర్స్ అయితే నా 2 ఛానల్స్ కి ఒకేలా ఉంటారు కదా. నా ఛానల్ సబ్స్క్రైబర్స్ వాళ్ళు నాదెట్ అవుతుంది. వేర్ ఆర్ మై సబ్స్క్రైబర్స్? వేర్ ఆర్ మై? వేర్ డు మై ఛానల్ బిలాంగ్?